భాను, ఈరోజు వచ్చిన టపాలో మేము స్వయంగా చూడాల్సిన ఉత్తరం ఏదైనా ఉందా? అది లేదు రాణగారు, అంత ముఖ్యమైనవేవీ లేవు. అమ్మా, నేను ఒప్పుకుంటాను. పెద్ద తప్పైపోయింది. నేను ఒప్పుకుంటాను. నీ మనసు నొప్పించాను నేను. నాకు బాగా తెలుసు నువ్వు కేవలం నా సంతోషమే కోరుకుంటావని. కానీ కానీ ఏంటి గాయత్రి? ఏం చేస్తున్నావు గాయత్రి? అవి దేవుడి కోసం వెలిగించిన దీపాలు. ఆ దీపాలను అక్కడి నుంచి జరపకూడదు. అమ్మా, నువ్వు అడిగిన ప్రశ్నకు నువ్వే జవాబు చెప్పావు. దీపాలను ఒక్కసారి దేవుడి కోసం వెలిగించి పెట్టాక వాటి వెలుగు ఇంకెక్కడికి వెళ్ళదు. అమ్మా, ఒకవేళ నా మనసులో దీపాలంటూ వెలిగితే అవి కేవలం రాణగారి కోసమే. అవి ఆరిపోయినా అది రాణగారి కోసమే. దీపాలకి సూర్యుని గురించి కలలు కనే హక్కు లేదు గాయత్రి. ఇక నువ్వు ఎలాంటి దీపానివంటే నీలాంటి దీపాన్ని ఇంట్లో వెలిగించుకోవాలని ఎవరూ అనుకోరు గాయత్రి. వారు రాణావారు, ఈ రాజ్యానికి రాజా ఆయన. అలాంటి వ్యక్తిని గురించా తల్లి నువ్వు కలలు కంటున్నావు? చూడు గాయత్రి, మనకి ఈ సంబంధం అతి కష్టం మీద దొరికింది. నీ కలల్ని మర్చిపో. రాబోయే నీ జీవితానికి స్వాగతం పలుకు. ఇక ఇవన్నీ వదిలేసి నీ నిశ్చితార్థానికి సిద్ధంగా. వాళ్ళు ఈ రోజు వస్తున్నారు నిశ్చితార్థానికి. సరే, మీకు కొంచెం వినోదం చూపిస్తాం. ఇంద్రజాలం ఏమైనా చూస్తారా మీరు కాసేపు? ఒక మాయల మరాఠీ ఉన్నాడు. అతను గాల్లోంచి ఏ వస్తువునైనా తీయగలడు. రాజమాత, మీరు నన్ను చిన్నపిల్లాడు అనుకుంటున్నారా? భేష్ గోవింద్ సేఠ్ గారు, మీరు చాలా తెలివైన వారిలా ఉన్నారే. మీకు తెలుసు కదా, ఏం మాయలు చేసినా గాలిలో నుంచి ఏ వస్తువుని రప్పించలేవని. మీరు ఏ నమ్మకంతో రాణాగారిని కలవడానికొచ్చారు? మీరేమనుకుంటున్నారు అసలు? రాణాగారు మీ డబ్బుని గాల్లోంచి పుట్టిస్తారనుకున్నారా? రాణాగారి వద్ద మీకివ్వడానికి కేవలం వాగ్దానాలు మాత్రమే ఉంటాయి. కేవలం వాగ్దానాలతో అప్పులు తీర్చలేము కదా. ఇది మీకు తెలుసు, రాజమాతకి తెలుసు. అయితే ఒకవేళ వాగ్దానాలే కాక మీకు మరొకటి కూడా ఇస్తాము అనంటే ఆ పద్ధతే వేరు. మా దగ్గరున్నది మీరు మీ ఆస్తి మొత్తం అమ్మినా కొనలేరు. ఏమిటది? మీ కూతురి సంతోషం, తన ఉజ్వల భవిష్యత్తు. కానీ ఈ విషయాల్లో నా కూతురుకి సంబంధం ఏంటి? సేఠ్ గోవింద్ గారు, మీరు వ్యాపారస్తులు కాబట్టి మేం మీతో ఆ భాషలోనే మాట్లాడతాం. మనం ఒక ఒప్పందం చేసుకుందామా? ఎలాంటి ఒప్పందం? మీ కూతురి వివాహం రాజమాత ప్రియంవద సింగ్ గారి కుమారుడు
ఆమీర్ కోట్ రాజు రాణా ఇంద్రవదన్ దేవ్ గారితో జరిపించండి. ఇక కట్నంగా మా బాకీ మొత్తాన్ని మాఫీ చెయ్యండి. నేను వ్యాపారస్తున్నే రాజమాత, కానీ నా బిడ్డ జీవిత విషయంలో కాదు. నేను మీతో పాటు ఈ ఒప్పందం చేయలేను. మా భోగట్ట ప్రకారం మీ అమ్మాయి కోసం చాలా పెద్ద వరుసలో ఎందరో నిల్చున్నారట. నిజమే రాజమాత, నా బిడ్డకి సంబంధాలు దొరకడం చాలా కష్టంగానే ఉంది. కానీ మీకు అందిన భోగట్ట అసంపూర్ణమైనది. నా కూతురు పెళ్లి నిశ్చయం అయిపోయింది. ఈరోజే నిశ్చితార్థం జరుగుతుంది. అటు మీరు మీ కూతురు నిశ్చితార్థం జరుపుతున్నారు, ఇటు తను రాణా గారిని గాఢంగా ప్రేమిస్తోంది. ఏమిటి? మీరు మాకు శత్రుత్వం పెంచే సమన్లు పంపాలనుకుంటే మీ కూతురు మాత్రం ప్రేమ పత్రాన్ని ముందుగానే పంపేసింది. ఇదే ఆ ఉత్తరం. మీ అమ్మాయే స్వయంగా రాణా గారికి రాసింది. చదవండి సేఠ్ గోవిందాస్ గారు. మీరు మీ అమ్మాయిని ఎంతో ప్రేమిస్తారని మేం విన్నాం. అయినా తన మనసేమిటో రాజమాత నోటి ద్వారా వినాల్సి వచ్చిందే. భలే తమాషాగా ఉంది కదా. ఒకవేళ గాయత్రి రాణాగారిని ప్రేమించినా కూడా అయినా సరే మేమీ ఒప్పందానికి ఒప్పుకోలేము. మీరు నన్ను నా కూతురు జీవితంతో వ్యాపారం చేయమంటున్నారు. అవును సేఠ్ గారు, మేము మీ బిడ్డతో వ్యాపారాన్ని చెయ్యమనే అంటున్నాం. అయినా మీరొక తండ్రిగా ఆలోచించి చూడండి. ఈ ఒప్పందంలో అందరికంటే ఎక్కువ లాభం మీ కూతురికే కలుగుతుంది. మీరు ఎవరితో అయితే తన పెళ్లి చెయ్యాలనుకుంటున్నారో నిజంగా అతను ఆమెకు గొప్ప భవిష్యత్తునివ్వగలడా? మాతో సరితూగగలడా? మీ అమ్మాయి రాణా గారిని ప్రేమిస్తోంది. రాణా గారిని వివాహం చేసుకోవడం వల్ల తనకి ప్రేమ లభిస్తుంది, గౌరవం కూడా లభిస్తుంది. మీ అమ్మాయి ఆమీర్ కోట్కి రాణి అవుతుంది. మీ దగ్గర ఎన్నో ఆస్తిపాస్తులున్నప్పటికీ కూడా గోవింద్ సేఠ్, మీరు రాజమాత ముందు తల దించుకునే మాట్లాడతారు. మీ అమ్మాయి అలా తలదించుకునే అవసరం ఉండదు. తన సింహాసనం మీద దర్జాగా కూర్చుంటుంది. ఈ లోకమంతా తన ముందు వినయంగా తల ఉంచుతుంది. రాజమాత ప్రతిపాదన గురించి మీరొకసారి నిశితంగా ఆలోచించండి. మీ సమాధానం పైన మీ కూతురి భవిష్యత్తు ఆధారపడి ఉంది. తనొక మామూలు అమ్మాయిగా కూడా జీవితాన్ని కొనసాగించవచ్చు, లేదా ఆమీర్ కోట్ రాణిగా జీవితాన్ని జీవించవచ్చు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. వినండి వినండి, రాజమాత గారు గోవింద్ సేఠ్ గృహానికి విచ్చేశారహో.